దేవుని పరిశుద్ధ గణనామమునకు మీ అందరికీ ఈ సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ప్రియా దేవుని బిడ్డలారా, మొదట తల్లిదండ్రులైన వారు దేవుని రక్తంలో కడగబడి మారుమనసు పొందాలి. తర్వాత పిల్లల్ని కూడా మారుమనసు పొందేలా చేయాలి. క్రమంగా వారిని సండే స్కూల్కి పంపాలి. ఇంటి దగ్గర దేవుని మాటలను ధ్యానించాలి. కూర్చున్నప్పుడును, నుంచున్నప్పుడును, త్రోవను నడిచేటప్పుడు, లేచేటప్పుడు, ఆఖరిగా పడుకునేటప్పుడు కూడా పిల్లలకి దేవుని మాటలు చెప్పాలి. వారికి చెప్పాలంటే మొదట తల్లిదండ్రులైన మనము ముందు నేర్చుకోవాలి. వాటిని మనం పాటించాలి. ప్రతిరోజు వారితో ధ్యానించాలి. వాక్యపూర్వకంగా వారిని గద్దించాలి. శపించే మాటలు పలుకోకూడదు. లోకానుసారమైన మాటలు తల్లిదండ్రులైన మనకి నోటి వెంట రాకూడదు. వాక్యంతోనే మనం సరిచేసుకోవాలి. వాక్యంతోనే వారిని మనం ఉదక స్నానం చేయించాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళినా, పెద్దవాళ్ళైతే కాలేజీకి వెళ్ళినా ఏం చేస్తారు? ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఏం జరిగిందని అడిగి వాటిలోని చెడ్డ విషయాలను సరిచేసి మాట్లాడాలి. మంచి విషయాలను రోజు చేసేటట్లు చెప్పాలి. మళ్ళా వాక్యాన్ని ఎత్తి చూపి వారితో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. ఇంట్లో భార్యాభర్తలైన వారు కూడా ఎక్కువగా వాక్య ధ్యానం చేసుకోవాలి. 100 మాటల్లో 80 మాటలు అవి దేవునివి అయి ఉండాలి. పిల్లల ముందు మంచి మాట్లాడుతూ కోపం తెప్పించే ప్రస్తావన గురించి మాట్లాడటం తగ్గించాలి. అవి వారు చూసి ఎక్కువ మంచినే హృదయంలో పెట్టుకుంటారు. రాత్రి పండుకునేటప్పుడు కుటుంబ ప్రార్థన అవసరం. కొన్నిసార్లు కుటుంబ ప్రార్థన చేయటం కుదరకపోవచ్చు. బయటికి వెళ్ళొచ్చి కొన్ని సమస్యల వల్ల చేయకపోవచ్చు. అయితే బిడ్డలు పడుకున్న తర్వాత తల్లిదండ్రులు ఏం చేయాలంటే వారి మీద చేతులుంచి వారి గురించి ఆశీర్వాదకరమైన మాటల గురించి దీవించాలి. శపితమైనవి నోటి వెంట రాకూడదు. సాతానుపై జయం రావాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. వారిని ఆశీర్వాదకరమైన మాటల్లోకి నడిపించాలి. ఈ లోకంలో చాలామంది పిల్లలు ఇంటి పట్టున ఉండకుండా రోడ్ల వెంబడి తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఫోన్లు, తర్వాత టీవీ ఇవన్నీ ముందు పెట్టుకుంటూ చిన్న పెద్ద అనే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటున్నారు. అలా మాట్లాడుతూ ఉన్నారంటే అది తల్లిదండ్రులదే తప్పు. వాని హృదయంలో వాక్యం లేకపోతే ఇలా చెడ్డ విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. యవనస్తులైతే కాలేజీకి వెళ్లకుండా అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్తో, అలాగే వారితో ఉన్న ఫ్రెండ్స్తో తిరగటం, తల్లిదండ్రులకు తెలియకుండా ఇలా ఎన్నో సీక్రెట్గా చేస్తూ ఉంటున్నారు. ఆడపిల్లలు కూడా. అబ్బాయిలైతే సిగరెట్ తాగటం, మందు, గంజాయికి అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వీరికి కూడా తల్లిదండ్రులే కారణం. ఎందుకంటే ఆ కుటుంబంలో దేవుడు లేడు కాబట్టి. చిన్నప్పుడే తల్లిదండ్రులు దేవుని భయం వారికి నేర్పించలేదు కాబట్టి. ప్రియులారా, వాక్యం ఏమని సెలవిస్తుందంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొను, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అని వ్రాయబడింది. తిమోతి అయితే తన తల్లి, అమ్మమ్మ ఇలా వారు చెప్పిన మాట దేవుని మాటలో
నేర్పించారు, దేవుని భయం నేర్పించారు. అతడు యవన కాలంలో దేవుని సేవ చేయటానికి ఇష్టపడ్డాడు. దేవుని కోసం అతడు రాళ్లతో చంపబడ్డాడు. అటువంటి గొప్ప త్యాగం దేవుని కోసం చేశాడు. కానీ మనం తల్లిదండ్రులైన వారు బిడ్డలందరూ ఇలా త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉన్నామా లేదా చూసుకోవాలి. సాతాను సంబంధులమై వారి క్రియలను నెరవేర్చగోరుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు వలె, సమూయేలు వలె, తిమోతి వలె ఆయన రాజ్య వారసులుగా మన బిడ్డలో ఉండాలి. మనం కూడా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అయితే ఇంకొక మాట, ఇంతవరకు ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ఖచ్చితంగా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా మరిన్ని వీడియోలు చూడవచ్చు. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు.